నువ్వు విశ్వాసముతో కూడిన మాటలు ప్రతి సందర్భంలోనూ మాట్లాడితే వాడు నీ మీదికి తీసుకొచ్చే ఆలోచనలన్నీ నువ్వు చిట్లగొట్టగలుగుతావు, వాడిని గెలవగలుగుతావు. ఇప్పుడు విశ్వాసం ఉంది. విశ్వాసం ఏ సందర్భంలో అపవాది దగ్గర ఎలా దాన్ని అప్లై చేయాలో గ్రహించాలి. దాన్ని నువ్వు గట్టిగా చేపట్టితివేని వాడు ఏ పక్క నుంచి వచ్చినా నువ్వు వాడిని తన్నగలుగుతావు. నీ అపరాధాలు తీసుకొని వచ్చాడు అనుకో, యేసు రక్తాన్ని తీసుకొని ఎదురుపోవాలి వాడికి నువ్వు. అర్థమైందా? యేసు రక్తాన్ని తీసుకొని పోవాలి. నీ పరిస్థితులను బట్టి వాడు నిన్ను కృంగదీశాడు అనుకో, నీ మీద అగ్నిబాణాలు వేస్తూ ఉంటాడు. విశ్వాసాన్ని డాలుగా పెట్టాలి. నేను అనుభవించుచున్న వాటన్నిటిని నాకు ఆశీర్వాదంగా ఆయన మార్చగలడు. నాకు ఆ విశ్వాసం ఉంది. దేవుడు ఉన్నాడా? ఉంటే నీ గతి ఎందుకు ఇలా ఉంది? వాడు డైరెక్ట్గా రాడు, పక్కన వాళ్ళలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. వాళ్ళలోంచి ఏళ్లలోంచి వచ్చి, మరి దేవుడు 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 అని తెగబోతుంటావు. ఏం మారింది నీ పరిస్థితి? నీ బతుకు ఏం మారింది? అంతే ఉందిగా, ఏందోలే. పాపం వాళ్ళకి తెలీదు వాడంటే పని చేస్తున్నాడని. అది వాడి స్వరం. అది ఎవరి స్వరం? వాడి స్వరం. దాన్ని గుర్తుపట్టాలా. అప్పుడు వెంటనే నువ్వు చెప్పాలా. ఏం చెబుతావు? నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నాను అని మనసులో అనుకోవటం కాదు. నా పరిస్థితి ఏం మారేదేంది? నీ బొంద. నిత్య జీవం నాకు లభించింది, నిత్య బహుమానం నాకుంది, పరలోక పౌరత్వం నాకు లభించింది. భూమి మీద నాకు అనుమతించబడేవన్నీ అనుభవాల కోసం అనుమతిస్తున్నాడు. వీటన్నిటికీ ఒక ముగింపు ఉంది తప్పకుండా. ఇప్పుడు ఒకవేళ నేను శ్రమానుభవంలో ఉన్నా, తర్వాత తప్పకుండా నన్ను సుఖానుభవంలోకి, సంతోషానుభవంలోకి నా దేవుడు తీసుకొని వస్తాడు. నాకు విశ్వాసం ఉంది అనాలి. ఏమనాలి? ఏ విశ్వాసం ఉంది? నా గతి మారునన్న విశ్వాసం నాకుంది. నా దేవుడు దాన్ని మార్చునన్న విశ్వాసం నాకుంది. నా పరిస్థితులు మారునన్న విశ్వాసం నాకుంది. నా బంధకాలు తెగిపోవునన్న విశ్వాసం నాకుంది. నా సంఖ్యలు విడిపోవునన్న విశ్వాసం నాకుంది. మరి అదేదో ఇప్పుడేదేం చేయొచ్చుగా. అసలు అనుమతించింది ఎందుకు? రాజుగారి కుమార్తె కొడుకులాగా పెరుగుతున్న తీసుకెళ్ళి గొర్రెలు కాసే పరిస్థితి తెచ్చింది ఎవరు? అత్తగారింటికాడు ఉండే. ఎంత అవమానం, ఎంత చిన్న చూపు. గౌరవిస్తారా అల్లుడు గారిని? అత్తగారింటికాడు ఉంటే, అత్తగారి ఇళ్ళ కాడు ఉండే అల్లుడు గారు నన్నేమనుకోవాకండి. స్తోత్రం. ఫీల్ అవుతారా లేదా? ఫీలింగ్ వస్తుందా లేదా? కొద్దిగా పాపం ఎంతో బాధపడి ఉంటారు. ఇల్లరికం అల్లుళ్ళకి ఆ బాధ ఇంకా బాగా తెలుసు. మోషే బతుకు ఎట్టయిందంటే 40 ఏళ్ళు ఇల్లరికం చేసినట్టే అయింది. సంపాదించింది కూడా ఏమి లేదు పాపం, అంతా మామగారికి సిద్ధపరిచి పెట్టడమే. ఆ పనులు అప్పచెప్పాడు మామయ్య గారు. ఏం పని? గొర్రెలు అప్పచెప్పాడు. మేపుకొని రావాలి, పొద్దున్నే బావాలు తోలుకొని మళ్ళీ సాయంత్రానికి రావాలి. మరి ఇక సిప్పోరమ్మ సంగతి తెలిసిందే. ఆమె అంత సౌమ్యురాలైన భార్య ఏం కాదు. ఆయన ఒకటి చెబితే ఆమె ఇంకో టైపు చేసిద్ది. మన అబ్బాయికి సున్నతి చేద్దామంటే భలే పని. పిచ్చి పిచ్చి ఆచారాలన్నీ పెట్టి అబ్బాయిని ఇబ్బంది పెడతావు. నోనో, నేను ఒప్పుకోను. సత్రములో యెహోవా మోషేని చంపచూడగా అప్పుడు తన బిడ్డకి సున్నతి చేసి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధివైన పెనిమిటి వైద్యమని అప్పుడు అంది. అంటే ఏంటి? ముందు చెప్పిన పనులు చేశారా? ఇంకా చీపు. వాళ్ళ ఇంటికాడ ఉంటున్నాడు కదా, ఇంకేం లెక్క చేస్తారు? అంత కష్టమైతే పోలేడుగా. మామయ్య తృణీకరిస్తాడు, ఇక మిగిలిన వాళ్ళు తృణీకరిస్తారు. వైఫ్ కూడా లెక్క చేయదు. ఎవరు పుట్టింటికాడు ఉంటే వాళ్ళ పెత్తనం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వీడు తల్లిదండ్రులు లేకుండా అనుకో, వీని పెత్తనం ఉంటుంది. అంటే అవసరమైతే వెళ్ళిపో. వీళ్ళ బిర్రు చూసుకొని ఇతనికి కేకలేస్తుంటాడు. పుట్టింటికాడు ఉంటే ఏంటి? వెళ్ళిపో, నేను రాను. మా అమ్మమ్మ నన్ను పూలల్లో పెట్టి చూసుకుంటాను.
పాపం ఎన్ని బాధలు పడ్డాడో మహారాజు. నన్ను సంకెళ్లలోనికి నెట్టింది ఆయనే, బంధకాల్లోకి నెట్టింది ఆయనే, నన్ను అందులో ఉంచి చెక్కుకుంటున్నది ఆయనే. నా నిర్మాణం సంపూర్తి చేసి నన్ను బయటికి తెచ్చి తన ఘనమైన పని కొరకు నన్ను వాడుకునేది కూడా ఆయనే. ఇప్పుడు కొట్టాలి చప్పట లెక్క ప్రకారం. ఆయనకే మహిమ. చెప్పు గట్టిగా స్తోత్రం కూడా చెప్పు. అది నా విశ్వాసం అని చెప్పాలి. ఇంకప్పుడు లూసిఫర్ గాడు ఉండడు అక్కడ. నువ్వు విశ్వాసముతో కూడిన మాటలు ప్రతి సందర్భంలోనూ మాట్లాడితే వాడు నీ మీదికి తీసుకొచ్చే ఆలోచనలన్నీ నువ్వు చిట్లగొట్టగలుగుతావు, వాడిని గెలవగలుగుతావు. దీన్ని ఒక కవి ఇలా అభివర్ణించాడు: సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. ఏం మాట! సడలని విశ్వాసం మన నరమున ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు వస్తాడు దివిని వీడి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. వస్తాడు. దేవునికి మహిమ. దేవుడు నీకు తోడై ఉంటే మరి ఎందుకు ఫెయిల్ అయ్యావు? దేవుడు నీకు తోడై ఉంటే మరి ఉద్యోగం ఎందుకు రాలేదు? దేవుడు నీకు తోడై ఉంటే మరి మీ ఇంట్లో అది ఎందుకు జరిగింది? ఓ బోల్డ్ అన్ని మాటలు తీసుకొస్తారు. మరి దేవుడు మీకు తోడై ఉంటే మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు కాపాడొచ్చుగా. విశ్వాసం గల నీవేం మాట్లాడతావు? ఇంటికి పోయి మమ్మీ డాడీ ఎందుకు పోయాడే, దేవుడు ఎందుకు కాపాడలేదని అడుగుతావా? ఏం చెప్తావు? ఎక్కడికి పోయాడు మా నాన్న? ఎక్కడికి పోయాడు? మీరేమనుకుంటున్నారు? చచ్చిపోయాడని నీకు లేడు అనుకుంటున్నారేంటి? మా నాయన భద్రంగా ఉన్నాడు, మాకంటే ముందుగా దేవుని వద్దకు చేరాడు. ఒకరోజు వస్తుంది, ఆయన మేము తిరిగి కలుసుకుంటాం. ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా అక్కడే ఉంటాం. ఇది నా విశ్వాసం అని చెప్పు. ఇంక అవతల సౌండ్ ఉండదు. మరణంతో సహా సమాధానం చెప్పడానికి సన్నద్ధులై ఉండాలి. ఎందుకంటే మనుషుల నుంచి రకరకాల ప్రశ్నలు తీసుకొచ్చి నిన్ను సంధించేది సైతాను. నిన్ను కృంగదీయటానికి, మానసికంగా క్షోభ పెట్టడానికి, బలహీనపరచడానికి, వెనక్కి తిప్పడానికి, నీ మీదకి అవిశ్వాసపు బాణాలు విసిరేది నిరంతరం వాడే. వాడిని ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని ఒక ఆయుధంగా నువ్వు వాడాలి. సాతానును జయించు రహస్యము యేసు రక్తము, దేవుని వాక్యము. ఈ రెండిటి యందు ఉంచిన విశ్వాసము. ఇప్పుడు చెప్పండి, సియోను మార్గములో పలు శోధనలు రాగా. పాడండి అందరూ కలిసి. సొంత బలమును ఇచ్చితివి, సొంత బలము. కానీ మోషే మాత్రం సగం పాట అట్ట పాడుకున్నాడు స్టార్టింగ్లో 40లో. ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. అర్థమైందా? ఫరో ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. వాణ్ణి జయించాలంటే దేవుని యందు సగం విశ్వాసమును, తన సొంత జ్ఞానం, సొంత బలం, సొంత విద్యల మీద సగం జ్ఞానం, ఆ సగం విశ్వాసం పనికిరాదు. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాణ్ణి కొట్టగలం. సంపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచితేనే వాడిని తొక్కి పట్టగలం, లేకపోతే కష్టం. కానీ మోషే ఆవేశపడ్డాడు. సగం దేవుని యందు విశ్వాసం, సగం తనకున్న టాలెంట్స్, తనకున్న సామర్థ్యతల మీద విశ్వాసం పెట్టి. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? ఈ సగం చదువు పనికిరాదు బేట, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి ముందు బడిలోకి పద అన్నాడు. ఏ బడిలోకి? దేవుని బడి. ఎక్కడ నేర్చుకున్నాడు?
మిథ్యాను అరణ్యంలో నేర్చుకున్నాడు. ఎన్ని రోజులు నేర్చుకున్నాడు? 40 రోజులు. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు నీకు అలాంటి ప్రత్యేకమైన అనుభవాలు నేర్పడానికి నిన్ను దేవుడు ఒంటరిని చేస్తాడు. నిన్ను ఆదరించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, నీకు సపోర్టుగా నిలిచేవాళ్ళు అందరినీ కూడా దూరం చేసి కూర్చోబెడతాడు. భార్య, పెంకె భార్య, ఆమె తండ్రి, అల్లుడు ఇంటబడి ఉంటే చీపేగా, ఇంకేమాత్రం ఆదరణ దొరికిద్ది? దాది పోయే, మమ్మీ పోయే, ఆ జనం పోయే, ఈ జనం పోయే, ఇశ్రాయేలీలు లేరు, ఐగుప్తీయులు లేరు, పోయి మిద్యానీయుల దగ్గర పడ్డాడు. పోయి చూడండి, ఏది లేదు, ఒంటరి అయిపోయాడు. ఈ పాటలు పాడుకుంటూ కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాయి విలపిస్తున్నానని. పిల్లరా, నేను చెప్పేది మీలో ఎంతమందికి అర్థమైందో కానీ నిజంగా నిజం. కొన్ని అనుభవాల కోసం దేవుడు కావాలని అందరి నుంచి నిన్ను పక్కకు తీసుకొచ్చి ఒంటరి గువ్వగా చేసి పడేస్తాడు. ఇక నిరీక్షణే ఉండదు, ఎవరొచ్చి ఆదుకుంటారన్న ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు, శూన్యం అయిపోయింది. ఎవరికి వెళ్ళి చూడటానికి ఉండదు. ఇక అందరూ చేతులు ఎత్తేస్తారు, నిస్సహాయులం బాబు, మేమేం చేయలేము, అమ్మ నిస్సహాయులం, మేమేం చేయలేము. ఎవరు వచ్చారు మోషే కోసం? అమ్మ వచ్చిందా? బిడ్డ పోయాడని అమ్మని రానీరు, ఐగుప్తు బానిస. పోనీ ఫరో కుమార్తె వచ్చిందా? నా కుమారుడు ఏడి, మోషే ఏడి, ఎటుపోయాడు, కనుక్కోండి, నా బిడ్డను తీసుకోండి అందా? హంతకుడుగా ముద్ర వేయబడ్డాడు కనుక అతనికి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అందరూ సర్దుకున్నారు. ఇక ఆదరించేది లేదు, ఓదార్చేది లేదు, ధైర్యపరిచేది లేదు, ప్రోత్సహించేది లేదు, కర్తవ్యాన్ని గురించి రేపేవాళ్ళు లేరు. ఒంటరి గువ్వ. దేవుని బడిలో ఒంటరివి నీవు. ఇక ఇప్పుడు నీ కనపడేది నలుదిశలా ఆయనే. ఇక ఎటుపక్క చూసిన నలుదిక్కులా ఆయన ఒక్కడే. ఇక నిరీక్షణే లేదు, ఇక ఆధారం లేదు. ఒంటరినై తోడు లేక మూడునై తిని, ఓదార్చెవారు లేక భారమై తిని. ఒంటరినై తోడు లేక మూడునై తిని, ఓదార్చెవారు లేక భారమై తిని. తండ్రి నీ తోడు లేక మూడునై తిని, తండ్రి నీ తోడు లేక మూడునై తిని. నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవదీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి
దేవునికి మహిమ. ఆ బడిలో పాఠాలు నేర్పాలంటే ఇంకా ఏ దిక్కు ఉండనియాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నీ మీదున్న ఏర్పాటును బట్టి భవిష్యత్తులో దేవుడు నిన్ను వాడుకోవాలన్న సంకల్పాన్ని బట్టి నీకు దాని తీవ్రత ఉంటుంది, ఆ పరిస్థితుల తీవ్రత ఉంటుంది. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎక్కడ ఎటుపక్క నిరీక్షణ లేకుండా కట్టడి చేయబడతా ఉన్నావు. మరొక పెద్ద పనుంది మోషేతో, మళ్ళా 40 ఏళ్ల పనుంది మోషేతో. తానేమనుకున్నాడు, 40 ఏళ్ళు నాకున్న టాలెంట్స్ ఏంటి, నాకున్న నైపుణ్యం ఏంటి, నాకున్న సామర్థ్యం ఏంటి, నాకున్న క్యాడర్ ఏంటి, నేను వేస్ట్ అయిపోతుంది నా జీవితం, నా టైం అంతా వ్యర్థమైపోతుంది, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అయ్యో నిష్ప్రయోజనంగా గడిచిపోతుంది. ఎంత క్షోభించుంటాడో కదా. తనకున్న ఆ విద్యలన్నీ, ఆ టాలెంట్స్ అన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయి కేవలం గొర్రెలు కాసే పని. తనకున్న సామర్థ్యం ఎక్కడ, నాలెడ్జ్ ఎక్కడ, గొర్రెలు ఎక్కడ. కొంతమంది అనుకుంటారు, అసలు నేను చేసిన స్టడీ ఏంటి, నా స్థాయి ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్నది ఏంది నాకు ఇంత దారుణంగా అయిపోయింది నా పరిస్థితి. నా స్టడీ ఏమో తీవ్రంగా ఉంది, కానీ నేను చేసేదేమో ఎక్కడో అధపాతాళంలో ఉన్నట్టుంది. ఏంటి నాకు ఇది, దేవా ఎందుకు నాకు ఇలాంటి గతి పట్టించావు నువ్వు అన్న ప్రశ్న నీకు పుడితే ఆయన అంటాడు, నువ్వు మోషేవి నాయనా అంటాడు. నువ్వు మోషేవి తల్లి, తప్పదు. నీ సాధ్యతలు, సామర్థ్యతలు మొత్తం వ్యర్థపుచ్చాలి. వాటి మీద నీకున్న విశ్వాసం అంతటి నీ చిట్ల కొట్టాలి, దొళ్ళగొట్టేసేయాలి, వెళ్ళగొట్టేసేయాలి. పూర్తిగా నీవు నా మీదనే ఆనుకునేటట్టు నేను నిన్ను చెక్కుకోవాలి. ఎందుకంటే సగం సగం కలిగుండి యుద్ధానికి పోతే శత్రువు చేతుల్లో నువ్వు చస్తావు. వాడిని అన్ని వైపుల నుంచి నువ్వు కట్టడి చేసి దెబ్బ కొట్టాలి, వాడిని తొక్కి పట్టాలి అంటే పూర్తిగా నీవు నా యందే విశ్వాసం ఉంచాలి, నా వైపే చూడాలి, నా మీదే ఆనుకోవాలి, పూర్తిగా నన్నే నిరంతరం హత్తుకుంటేనే. ఇక నీ వాటి మీద, వేటి మీద నువ్వు ఆనుకోకూడదు, అవన్నీ వ్యర్థపుచ్చబడాలి. పూర్తిగా ప్రతి విషయమునకు నీవు నా వైపు చూస్తేనే వాడి తాట తీయగలుగుతావు. నువ్వు వెళ్ళి పెట్టుకోబోతుంది ఎవరితో, నేను పంపించబోతుంది ఎవరి మీదకో తెలుసా? ఈ భూలోక రాజ్యాల్లో అగ్రరాజ్యంలో కూర్చున్నవాడు, సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో మీదకి వదులుతున్నా నిన్ను. ఫరో మీదకి నిన్ను నేను వదులుతున్నాను ఒక బాణంలాగా. దానికోసం నేను చెక్కుకుంటున్నాను నిన్ను. మరి సరిగ్గా నువ్వు నాకు వర్క్ చేయాలంటే నా బడిలో నిన్ను నేను పదును పెట్టుకోవాలి. నావి నా సామర్థ్యతలు అనుకున్న వాటన్నిటిని కూడా దొళ్ళగొట్టేసేయాలి. అయిపోయాయి. చివరికి ఏ పరిస్థితి అంటే, రా ఇప్పుడు నిన్ను పంపించేదను, నీవు ఫరో యొద్దకు పోయి ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి అంటే ఏమన్నాడో తెలుసా? ఇక వంకలు చెప్పటం మొదలుపెట్టాడు, అడ్డు చెప్పటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఏవి తనకు సామర్థ్యతలు ఉన్నాయో అని గుర్తించాడో వాటిని వాళ్ళు గుర్తుపట్టి మోషే తమ రక్షకుడని వాళ్ళు ఎరుగుతారు అనుకున్నాడో వాటిని ఎత్తట్లా. ఇప్పుడు మాటలు యందు నేర్పరైన వాడు నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. నా వల్ల కాదంటున్నాడు, నాకు చేత కాదంటున్నాడు, నాకు సామర్థ్యం లేదంటున్నాడు, మొత్తం ఖాళీ అయిపోయాను అంటున్నాడు. రైట్, అక్కడ వాళ్ళు ఖాళీ అయ్యారు, ఇక్కడ నువ్వు ఖాళీ అయ్యావు. ఇప్పుడు జరిగింది పని. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నీకు తోడై ఉండి నేను చేస్తాను కార్యం. జస్ట్ నువ్వు అట్లా నిలబడు అంతే. నీ పనితనాలు, నీ టాలెంట్స్, నీ సామర్థ్యాలు నాకేం అవసరం. నువ్వు జస్ట్ ఒక తోలు బొమ్మలా నిలబడి అంతే, నేను చూసుకుంటా. అంతేనా? మోషే చేసిన ఏమైనా చేశాడా? పూర్తిగా దేవుని శక్తి మన మీద పరిపూర్ణం కావాలి అంటే మన స్వయం విషయంలో, సొంత శక్తి విషయంలో మనం బలహీనులం కావాలి. ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదివితే వచనాలు ఉన్నాయి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడినది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును.
నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్నాడు. అంటే ఏంటి? ఈ ఒక్క మొక్క చెప్పేసేయండి, మనం ప్రార్థన చేసేసుకుందాం. అంటే ఏంటి? మన స్వయం విషయంలో, మన సొంత టాలెంట్స్ విషయంలో, మన సొంత సామర్థ్యతల విషయంలో మనం బలహీనులము అని గుర్తుపట్టాలి. వాటి మీద డిపెండ్ అవ్వకుండా పూర్తిగా ఆయన మీద ఆనుకుంటేనే జయ జీవితం సాధ్యమవుతుంది. ఆయన మీద ఆనుకున్న భక్తులందరూ జయ జీవితాన్ని అనుభవించారు. ఈరోజు నువ్వు, నేను, మనం అందరం కూడా అదే పాఠాన్ని నేర్చుకుందాం. క్లియర్గా అర్థమైంది కదా? మోషే ఫస్ట్ ఎటాదు విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, తన స్వయం మీద కూడా తనకు ఇప్పుడు స్వయం ప్రస్తావన లేదు, ఖాళీ అయిపోయింది. ఇప్పుడేంటి? చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప నా జీవితానికి. అది నీ దగ్గర ఏం లేవా? ఏం లేదయ్యా. అట్లా ఎవరైతే పూర్తి విశ్వాసంతో దేవుని మీద ఆనుకుని ఆయన ఎందే నిరీక్షణ నిలుపుతారో వాళ్ళు నిత్య విశ్రాంతిని అనుభవిస్తారు. పూర్ణ శాంతి అనేది వాళ్ళు అనుభవిస్తారు. లోకమును జయించిన విజయము, లోకాధికారి ఎవడు? వాడి చేతిలో తిప్పబడుతుంది ఏది? లోకం. లోకాన్ని, దాని నాయకుడైన సైతాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఏ విశ్వాసం? సంపూర్ణంగా దేవుని మీద ఆనుకున్న విశ్వాసం. ఈరోజు ఆదికాండపు ధ్యానంలో గ్రంథకర్త యొక్క జీవితంలో దేవుని జోక్యం ఎట్లా చేసేసాడండి? మొదట ఆకారం ఉంది, తర్వాత నిరాకారం అయిపోయింది. దేవుడు జోక్యం చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైన ఆకృతి వచ్చింది, మోషేకు వచ్చింది, మోషే జీవితానికి కూడా వచ్చేసింది. ఎంత అంటే తరతరములకు ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడు. అవునా? తరతరములకు ఆశీర్వాద కారణంగా. ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే మోషే ఆశీర్వాద కారణమా? పంచకాండాలు ఇచ్చి మనకు కూడా ఆశీర్వాద కారణం అయ్యాడు ఆయన. మన ఆశీర్వాదానికి మోషే కారకుడు అయ్యాడు. ఎన్ని తరాలకు? బహుతరములకు ఆశీర్వాదముగాను శాశ్వత శోభాతిశయముగాను నేను నిన్ను చేసేదను అన్న వాగ్దానం మోషే జీవితంలో నెరవేరిపోయాయి. ఎప్పుడు? దేవుని బడిలో చదువు నేర్చుకున్నప్పుడు, తన స్వయం మీద విశ్వాసాన్ని విసర్జించి అన్ని వైపులా నీవే నాకు దిక్కని దేవుని మీద డిపెండ్ అయినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని బడిలో చదువు నేర్చుకునే నేపథ్యంలో హృదయము విరిగి నలిగిన అనుభవంలో, గాయపరచబడిన అనుభవంలో ఆరితేరినప్పుడు, ఏ స్థాయి కంటే ఇశ్రాయేలు మీద నాయకుడై ఉండి సర్వ సమాజం ఎదుట సాష్టాంగపడ్డ స్థాయికి తగ్గించుకున్నాడు. కంటి చూపుతోనే గడగడలాడించగలడు, కానీ వాళ్ళ ముందు సాగిలపడేంత విరిగిపోయాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని అటు రీతిగా చెక్కడానికే జోక్యం చేసుకున్నాడు, స్వీకరించాడు. ప్రారంభంలో ఒక విధంగా ఉంది, తర్వాత ఆ ఆకృతిని జీవితం కోల్పోయింది. అయితే ఇప్పుడు దేవుని చేతుల్లోకి తీసుకున్నాడు. దేవుని బడిలో నిన్ను సిద్ధపరచుకుంటున్నాడు. తప్పకుండా ఒక సాకారాన్ని నీ జీవితంలో ఆయన తీసుకొస్తాడు. ఒక సాకారం నీకు ఇస్తాడు ఆయన. ఓకే, నువ్వు మంచి ఆకారాన్ని నీకు ఇస్తాడు. ఇది నమ్మితే ఆయన యందు విశ్వాసాన్ని బట్టిగా దేవుని పాదాలు పట్టుకో, నేర్చుకో. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకో, ఆధారపడటం నేర్చుకో. పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయి. కృప మనందరికీ తోడై ఉండునుగాక.
ఆమేన్.